పేరెంట్స్ ఇంత ఇష్యూ అయిన తర్వాత ఎలా యాక్సెప్ట్ చేశారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు, నీకు ఎలా సపోర్ట్ ఇచ్చారు? ఫస్ట్ అంతా చూసిన తర్వాత అంటే ఎప్పటికీ నా పేరెంట్స్ నన్ను ఎప్పుడూ వదులుకోలే. ఎందుకంటే వాళ్ళకి నేను ఏంటో తెలుసు కాబట్టి ఎంత తప్పు చేసినా నన్ను అసలు వదులుకోలే. చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు నేను. వాళ్ళు నన్ను ఇంత చేస్తున్నా కూడా నన్ను వదులుకోకుండా నన్ను అర్థం చేసుకొని ప్రతి సెకండ్ నాతోని ఉన్నారు. ఇంకా ఎందుకు నాకు ఆ రీజన్ అసలు ఎట్లా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకని చెప్పండి. పేరెంట్స్ అనగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు మనల్ని నమ్మినా నమ్మకపోయినా పేరెంట్స్ అంతే. ఎంతైనా కన్నారు కాబట్టి వాళ్ళకు ఉంటుంది కదా. ఎంత ఉన్నా ఎక్కడ పోతుంది, నా కూతురే నా కొడుకే అని ఉంటారు కదా. వాళ్ళ కోసం బాధపడ్డావా ఈ రోజైనా? అసలు ఇంత బ్యాడ్ నేమ్ తెచ్చినా, ఇంత బాధపడడం ఇవన్నీ అసలు ఒక్కరోజైనా ఫీల్ అయ్యావా? ఎంత చేసావు తెలుసా నువ్వు? అసలు ఎంత రచ్చ చేసావు తెలుసా? ఫీల్ అయ్యావా వాళ్ళ గురించి అసలు ఒక్కరోజైనా? చాలా. ఏమనిపించింది అప్పుడు? ఏమనిపించిందంటే నాది ఏం లేదు, నాకు ఒకటి మా అమ్మదే. నాకు ఇప్పుడు ఎవరికన్నా ఉంటుంది, పేరెంట్స్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, పేరెంట్స్ లైక్ చేసేవాళ్ళు. కానీ అవతల వాళ్ళది పక్కకు పెడితే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. నేను ఎంత చేసినా నన్ను తిడుతుంది, అన్నీ వేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే నాకు కాల్ చేస్తుంది. ఇక అనుకుంటా ఎంత ఉన్నా నా మీదనే కోపం చూపిస్తుంది కదా, ఇక నేను కూడా ఆమె మీదనే కోపం చూపిస్తా, ఎవరి మీద చూపిస్తా అని చెప్పి. కానీ ఒకటి అనిపిస్తుంది, నా కోసం ఇంత చేసినా ఇంకా నేను వాళ్ళ కోసం ఏం చెయ్యలేదు అన్నది ఎప్పటికీ నాకు ఇక్కడ నిలిచిపోతుంది. కానీ నేను స్టిల్ నేను బతుకున్నంత రోజులు ఎప్పుడు తెలియదు కదా అక్క, ఎప్పుడు ఎక్కడుంటామో ఎట్లా పోతామో తెలియదు. ఇక ఉన్నన్ని రోజులు ఒకవేళ నేను హ్యాపీ, నాదంతా సక్సెస్ఫుల్గా అంతా మంచిగా ఉంటే పక్క నేను నా అమ్మకు ఒకటైతే ఇవ్వాలనుకుంటున్నా. ఏమిస్తావు చెప్పా? చూపిస్తా. ఏంటి, గుండె కోసిస్తావా, కిడ్నీ ఇస్తావా? అట్లేం లేదు, అంతే. మా అమ్మకంటూ చాలా ఫేస్ చేసింది ఆమె, నా కోసం చాలా చేసింది. స్టిల్ ఇప్పటికీ స్ట్రగుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అంటే పేరెంట్స్ని వదిలేసి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నావా కదా, ఏడుస్తావా? ఎప్పుడైనా గుర్తొస్తారా? వస్తే మమ్మీ ఇక్కడే ఉంది. మమ్మీ అంటే రియల్ ఎస్టేట్ చేస్తుంది. మమ్మీ కొంచెం మీటింగ్స్ వల్ల మమ్మీ ఇక్కడే ఉంది, హాస్టల్లో పెట్టా మమ్మీని. నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చాలా రోజుల తర్వాత మమ్మీని నిన్ననే వెళ్ళి చూసా. ఇంకా బాధ అనిపించింది. ఆమెకి ఇంత చేస్తున్నా ఆమెకి ఒక్కటి కూడా అవ్వట్లేదు అన్న, ఇంకా చెప్పుకోలేను నేను మా అమ్మకి, అమ్మ ఇట్లా అని చెప్పి. కానీ ఆమెకి అర్థం అవ్వదు. ఏమంటుందంటే మా డాడీ పక్కకు పెడితే, మా డాడీ నాకు ఇష్టము, మా నాన్నకి నేను చాలా ఇష్టము, ఒక్కదాన్నే నేను అమ్మాయిని. ఇంకా మా డాడీ విషయం పక్కకు పెడితే మా అమ్మ ఎప్పుడు అంటే, నువ్వు ఎప్పుడు మా గురించి ఆలోచించవు, మా గురించి అసలు నీకు మేము అంటేనే ఇష్టం లేదు, మేము అంటేనే వాల్యూ లేదు, అందుకే నీకు నచ్చింది చేసాను. కానీ వాళ్ళకి ఏం తెలుసు, నేను ఎంత ఎవ్రీ సెకండ్ నేను వాళ్ళ గురించి ఎంత ఇదైపోతున్నాను. అంటే ఆఫ్టర్ దట్ ఇవన్నీ జరిగిన తర్వాత బిఫోర్ నుంచి కూడా ఉందా? బిఫోర్ నుంచి ఉంది. నేను అంటే ఎప్పుడు అప్పుడు బిఫోర్ నుంచి ఉంటే అట్లా చెయ్యవు కదరా, అంత వాళ్ళని బాధ పెట్టావు కదా. నీకంటే అక్కడ డబుల్ ట్రిపుల్ వాళ్ళు బాధపడి ఉన్నారు తెలుసా, బాధపడి ఉన్నారు. కానీ నేను ఎందుకు అట్లా చేసినో వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. నేను ఎందుకు అట్లా అయిపోయినానో కూడా తెలుసు. అది ఇప్పటివరకు చెప్పుకోలేదు. అవును, ఏంటది? నేను ఫస్ట్ నుంచి కూడా నేను అదే అన్నీ చెప్తున్నావు, అన్నీ ఓపెన్గా ఉంటున్నావు, ఆఫ్ కెమెరా చెప్తున్నావు, ఆన్ కెమెరా చెప్తున్నావు, అన్నీ అవుతుంది. కానీ అన్నీ చెప్తున్నావు, అన్నీ షేర్ చేస్తున్నావు, ఎమోషనల్ అవుతున్నావు. బట్ అది నాకు జస్ట్ కనీసం హింట్ అన్న కొంచెం, అది నాకు మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అవుతుంది, అదేందబ్బా అని కొంచెం జస్ట్ ఒక హింట్ అయినా అది అసలు వద్దు. ఏంటి, ఏం జరిగింది అంత చేసుకునేంత? కిడ్నాప్ చేశాడా? వామ్మో, వద్దక్క, ఇంకా అది వదిలేసి. నీ సీక్రెట్స్ ఏమైనా అక్కడ ఉన్నాయా? లేదు. అమ్మో, అందరికీ తెలుసు నేనంటే ఏంది, నేను ఎట్లా ఉన్నా, నేను ఎట్లా బతికినా ఇన్ని రోజులు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే నేను ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చెప్పు. ఎవరు ఈ అబ్బాయి? ఏంటి లవ్ సాంగ్స్ ఇవన్నీ జూమ్ చేసి చూపిస్తాం? ఎవరు ఈ అబ్బాయి కుర్రాడు? మా మరిది గారా, మా తమ్ముడా, లేదంటే కొత్త బాయ్ ఫ్రెండా? ఎవరు ఇతను? చెప్పరా? ఇంకా చెప్పేదేముంది, మేము వేసుకుంటాం టైటిల్.
అక్క నీకు దండ పెడతా వద్దు లవ్ సాంగ్స్ ఏంటి అందుకే హ్యాపీగా ఉన్నట్టు కొడుతుంది ఏంటి రిలేషన్షిప్ లోకి ఏమైనా వెళ్ళావా చెప్పనక్క చెప్పే టైం వస్తుంది చెప్తా ఓసే నీకు దండం పెడతా పోయి మళ్ళీ ఏ ఫాల్తుగా నువ్వు పట్టుకోకే నీకు దండం పెడతా జరా మళ్ళా నువ్వు బాధపడము మళ్ళీ చేయడం మా వల్ల కాదు ఇక మళ్ళీ మేము కూడా ఎన్నిసార్లు ఇంటర్వ్యూలలో కూర్చొని మాతో కూడా కాదు జనాలతో అంతకంటే కూడా కాదు అట్లేం లేదు సో రిలేషన్షిప్ లోకి అయితే వెళ్ళలేదు బ్రేకప్ తర్వాత ఏమన్నా ప్రపోజల్స్ వచ్చాయా ఎన్ని వచ్చాయి ఎన్ని అంటే ఎట్లా చెప్తారక్క ఎన్ని అంటే ఇష్టపడ్డారంట నాకు వాళ్ళు పర్టికులర్గా వచ్చి చెప్పలే ఇట్లా మాట్లాడుకున్నారు అంటే మీ డాడీ మమ్మీ త్రూ ఏమైనా వచ్చాయా లేదంటే ఓన్లీ నీకే పర్సనల్గా వచ్చాయా డాడీ మమ్మీ త్రూ అంటే ఇంకా మమ్మీ ఉంటారు కదా బావ వాళ్ళు వీళ్ళు వాళ్ళు అట్లా మమ్మీ త్రూగా డాడీ త్రూగా అయితే ఏం లేదు మమ్మీ త్రూగా అట్లా సరే ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పని తెలీదా తప్పని తెలుసు కాకపోతే నేను అంత పర్టికులర్గా నేను అదే చేయను ఒకసారి ఓపెన్ చేసుకుని చూడండి నాది అంత గుచ్చి ఏమీ ఉండదు అందులో నాది ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు 1 lakh అబోనే ఉన్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు అందులో ఒక్కరు చేసిన మీరు చూస్తున్నారు డైలీ ఎంతమంది చెయ్యరని ఎట్లా చెప్తారు అందులో వేసిన ఇద్దరిలో అయినా ఒక్కరిలో నష్టపోవచ్చు కదా మనీ డిపాజిట్ చేయడం తీయడం లాంటివి జరిగితే ఇది తప్పే కదరా చదువుకున్నావు కదా ఆల్రెడీ అవునక్క కరెక్టే మీరు చెప్పిన పాయింట్ ఓకే యాక్సెప్ట్ చేసా కానీ నా దాంట్లో అట్లా ఉండదు ఎట్లుంటది నా దాంట్లో నేను అంత మీరు ఇంత చేయండి అంత చేయండి అని కాదు 100 రూపీస్ డిపాజిట్ చేసి ఆడిన వాళ్ళు కూడా ఇప్పుడు 100 చేస్తే వాళ్ళకి 200 300 అట్లా వస్తాయి అది చేస్తారు దాన్ని బట్టి 600 వస్తాయి నేను పర్టికులర్గా కరెక్ట్ ఇస్తా నా దాంట్లో ఫేక్ ఉండదు పోతే ఒకవేళ అవి కూడా పోవక్క నేను చెప్తాను కదా నేను ప్రెడిక్షన్ ఇస్తా కదా దాన్ని చూసి వాళ్ళు అక్కడ పెట్టేస్తారు నేను చెప్పేటప్పుడే అదైనా గేమ్ ప్రెడిక్షన్ తెలుసు కానీ లైఫ్ ప్రెడిక్షన్ తెలియదు అయితే తప్పు కదా ఇవ్వను తప్పు కదా